హలో స్టూడెంట్స్, సీతారాం ఐఏఎస్ ట్యూటోరియల్స్ తెలుగు ఛానల్కి వెల్కమ్. సో ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి న్యూ పార్లమెంట్ హౌస్. సో పార్లమెంట్ అనేది ఓవరాల్ ఇప్పుడు మన ప్రజెంట్ పాపులేషన్ వచ్చేసి 140 crores ఉన్నారు. ఆ 140 crores పాపులేషన్ తలరాత మార్చే పవర్ మన పార్లమెంట్కి ఉంది. సో ఈ సంవత్సరం ఈ పార్లమెంట్ మన సొంతంగా మనము నిర్మించుకున్న పార్లమెంట్ అనమాట. అంతకుముందుకి బ్రిటిష్ వాళ్ళు కట్టించిన పార్లమెంట్ ఉండే పాత పార్లమెంట్, కానీ ఈ పార్లమెంట్ అనేది మన ఇండియన్స్తోని కట్టబడింది అనమాట. సో ఫస్ట్ టైం మన పార్లమెంట్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. సో అది రీసెంట్గా ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా పిక్చర్లో, ఇది మన కొత్త పార్లమెంట్ హౌస్ అనమాట. ఇక్కడ పైన అశోకన్ పిల్లర్ ఉంటుంది. సో దీని వెనకాల కనిపించేది మన పాత పార్లమెంట్ హౌస్ అనమాట. ఈ కొత్త పార్లమెంట్ని డిజైన్ చేసింది బిమల్ పటేల్. ఈయన పద్మశ్రీ అనమాట. సో ఈయన మన పార్లమెంట్కి డిజైన్ చేసిండు. సో అంతకుముందుకి మన పాత పార్లమెంట్ అనేది చౌసత్ యోగిని టెంపుల్ మొరీనాలో మధ్యప్రదేశ్లో చౌసత్ యోగిని టెంపుల్ ఉంటుండే. సో సేమ్ దాన్ని తీరుగానే డిజైన్ చేసారు అని అంటారు. సో ఇది పాత పార్లమెంట్ రెప్లికా. సో ఇప్పుడు ప్రజెంట్ మన లోక్సభ వచ్చేసి, కొత్త పార్లమెంట్లో లోక్సభ వచ్చేసి పికాక్ థీమ్లో ఉంది. ఓకే, ఇంకా రాజ్యసభ వచ్చేసి మన నేషనల్ ఫ్లవర్ లోటస్ ఆకారంలో లోటస్ థీమ్తో రాజ్యసభని నిర్మించినారు. పికాక్ థీమ్తో లోక్సభని నిర్మించినారు అనమాట. సో సెంగల్ ఇది పవర్ ట్రాన్స్ఫర్ని సింబలైజ్ చేస్తుంది. సో ఇది లోక్సభ స్పీకర్ చైర్ పక్కనే ఈ సంగల్ ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో అశోకన్ పిల్లర్ మన న్యూ పార్లమెంట్ బిల్డింగ్ పైన ఉంటుంది. ఇది గేట్. సో ఈ గేట్ పైన మన అశోక చక్ర ఇంకా సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. సో దీనికి న్యూ పార్లమెంట్కి కావాల్సిన మార్బుల్స్ వచ్చేసి గుజరాత్ నుంచి, లోపల ఈ స్టోన్ వర్క్ ఉంది కదా, ఈ స్టోన్ వర్క్ అంతా రాజస్థానీ స్టోన్ వర్క్ అనమాట. ఇంకా వేరే వుడ్ ఫ్లోరింగ్ వర్క్ వచ్చేసి, బ్యాంబూ వుడ్ ఫ్లోరింగ్ వర్క్ వచ్చేసి త్రిపుర నుంచి, మళ్ళీ వేరే వుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా నాగ్పూర్ నుంచి, మార్బుల్ వచ్చేసి గుజరాత్ నుంచి. ఇట్లా మళ్ళీ కార్పెట్స్ వచ్చేసి బాదోహి కార్పెట్స్ అనమాట. ఇవి సొంతంగా చేతితోని నేసి చేతితో చేసినాయి అనమాట. కార్పెట్స్ బాదోహి నుంచి వచ్చినాయి. ఈ బాదోహి అనే ప్లేస్కి కార్పెట్ సిటీ అని కూడా అంటారు. ఈ బాదోహి అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, సో ఇది మొత్తానికి మన కొత్త పార్లమెంట్ గురించి. మనం లా ఆన్ సెడిషన్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ సెడిషన్ డెఫినిషన్ ఏంది తెలుసుకుందాం. సో సెడిషన్ అంటే ఎవరైనా హేట్రెడ్ స్ప్రెడ్ చేయడానికి, మళ్ళీ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ప్రజలని తిరగపడడానికి ప్రోత్సహిస్తారో ఆ యాక్ట్ని సెడిషన్ అని అంటారు. సో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే లా కమిషన్ అంటే ఇప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైంకి లా కమిషన్ని ఫామ్ చేసి ఇప్పుడున్న ప్రజెంట్ లాస్ ఉండనియా, కంటిన్యూ చేయాలన్నా, ఇంకేమైనా లా రిఫార్మ్స్ ఇట్లా ఏమైనా తీసుకురావాలన్నా, అంటే లాస్లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలా అనేసి లా కమిషన్ని అపాయింట్ చేస్తారనమాట. సో లా కమిషన్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ లాస్ ఉండనియా, లేకపోతే చేంజెస్ చేయాలా, లేకపోతే తీసేయాలా అని కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది. అట్లనే 22nd లా కమిషన్ అనేది ఫామ్ అయింది. సో ఈ లా కమిషన్ 279th రిపోర్ట్ ఏమని చెప్తుంది అంటే, సెడిషన్ లా వాడకం అనేది ఇంకా కంటిన్యూ చేయాలి అని రికమెండేషన్ అయితే ఇస్తుంది మన 22nd లా కమిషన్. సో అసలు ఎందుకు సెడిషన్ లా మనము ఇంకా ఇంకా కంటిన్యూ చేయాలి, దానికి ఉన్న పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంది, నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంది, ఇవన్నీ తెలుసుకుందాము. సో అసలు ఈ సెడిషన్ లా అనేది
మనకు ఫస్ట్ బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ఇండియాలో మన బ్రిటిష్ రూల్డ్ ఇండియాలో ఇది ఇంట్రడ్యూస్ అయిందనమాట. ఎందుకు అంటే మన ఫేవరెట్ నా ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్స్ బాలగంగాధర్ తిలక్, అరబిందో ఘోష్, ఇంకా మహాత్మా గాంధీ. సో వీళ్ళందరినీ సెడిషన్ లా కిందనే అరెస్ట్ చేసినారు. సో అట్లాంటి సెడిషన్ లా ఇప్పటివరకు ఎందుకు కంటిన్యూ అవుతుంది? బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన సెడిషన్లో వాళ్ళ కంట్రీస్లో కూడా వాళ్ళు తీసేసినారు సెడిషన్లో, కానీ మనం ఇంకా యూజ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము అని క్వశ్చన్ వస్తుంది. కానీ ఇప్పుడు అసలైన ప్రాబ్లం ఏంది అంటే సెడిషన్లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ని ఈ సెడిషన్ లా ప్రకారం అరెస్ట్ చేసినా కానీ ఇప్పుడు ఇంకా కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఇండియాకి అగెయిన్స్ట్గా, ఇండియాకి ఎనిమీస్ చాలా ఉన్నాయి. అంటే మనకు కనిపించిన ఎనిమీస్, కనిపించని ఎనిమీస్ చాలామంది ఉంటారు. సో వాళ్ళని కౌంటర్ చేయాలి అంటే సెడిషన్ లా అనేది మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఇదొక రీజన్ అయితే, ఇంకొక రీజన్ ఏంటి అంటే చాలా అంటే ఇప్పుడు మన ఎనిమీ కంట్రీస్ చాలామంది ఉన్నారు కదా, చాలా అంటే ఇంకా పాకిస్తాన్, లేకపోతే చైనా. సో ఇట్లాంటి కంట్రీస్ ఏం చేస్తాయి అంటే మన ఇండియాలో ఉన్న కొన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ని వాళ్ళ పీపుల్ ద్వారా స్థాపించి వాళ్ళు ఫండ్స్ ఇచ్చి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా మన ఇండియాలో యూనిటీ ఇంటిగ్రిటీ ఇవన్నీ ఉండకుండా ఫండ్స్ ఇచ్చి ప్రోత్సహించి చేస్తారనమాట. సో అట్లాంటి యాక్ట్స్ని, ఇంకా కొన్ని టెర్రరిస్ట్ యాక్ట్స్ని కౌంటర్ చేయాలి అంటే కరెక్ట్ మెడిసిన్ అంటే ఈ సెడిషన్ లాని. మనకి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ యాక్ట్స్ని కౌంటర్ చేయడానికి 2 ఉన్నాయి. ఒకటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి, ఇంకొకటి నేషనల్ సెక్యూరిటీస్ యాక్ట్. ఈ 2 ఉన్నా కానీ సెడిషన్లో పనిచేసినంత ఈ 2 అంతగానం పనిచేయవు. ఎందుకంటే ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి యుఐపిఏ యాక్ట్ అంటారు. మళ్ళీ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది జస్ట్ టెర్రరిజంని కౌంటర్ చేయడానికి. కానీ టెర్రరిజం యొక్క ఫౌండేషన్స్ని కౌంటర్ చేయాలి అంటే సెడిషన్ లా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మన 22nd లా కమిషన్ అనేది సెడిషన్ లా ఇప్పటికీ మనం కంటిన్యూ చేయాలి అని రికమెండేషన్స్ అనేది ఇచ్చిందనమాట. ఓకే, సో దీన్ని సెడిషన్ లాని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేజర్గా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్లో, పవర్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఏవేవైతే ఉన్నాయో వాటికి అగెయిన్స్ట్గా, వాటి ఫంక్షన్స్కి అగెయిన్స్ట్గా, వాటి అవినీతి పనులకి అగెయిన్స్ట్గా ఎవ్వరు మాట్లాడినా కానీ వాళ్ళందరినీ తీసి జైల్లో పడేస్తుంది సెడిషన్ లా కింద. సో అది ఈ సెడిషన్ లా అనేది మిస్యూజ్ అవుతూ వస్తుంది. సో చాలామంది ఇప్పుడు జర్నలిస్టులు కానీ, పెద్ద పెద్ద అపోజిషన్ లీడర్స్ కానీ, లేకపోతే లీడర్స్ కానీ, ఇంకా వేరే పబ్లిక్ కానీ ఎవరైతే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా క్వశ్చన్ చేస్తున్నారో, వాళ్ళు అవినీతిని, వాళ్ళ ఫంక్షన్, వాళ్ళ యాక్టివిటీస్ అన్నింటినీ క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి సెడిషన్ లా కింద పడేస్తున్నారు. ఇప్పుడు సెడిషన్ లా కింద పడేస్తే ఏమవుతుంది అనొచ్చు, కానీ ఒక్కసారి సెడిషన్ లా కింద కేస్ ఫైల్ అయితే అది ఆల్మోస్ట్ పనిష్మెంట్ లాగానే. సెడిషన్ లా కింద ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా వాళ్ళ కోర్టులో అటెండ్ కావడానికి చాలా టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ ఎవరైతే ఇప్పుడు సెడిషన్ లా కింద అరెస్ట్ అవుతారో, సెడిషన్ లా కింద కేసు పెట్టి ఉంటారో వాళ్ళు చాలా ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సో ఇది అన్నమాట అసలు ప్రాబ్లం. ఓవర్ యూసేజ్, సెడిషన్ లాని ఓవర్ యూజ్ చేస్తూ ఉన్నారు మన గవర్నమెంట్, అంటే పార్టీ ఇన్ పవర్. సో ఇట్లా కాకుండా ఇది అంటే సెడిషన్లో కంటిన్యూ చెయ్యాలి అని చెప్తూనే మిస్యూజ్ని ప్రివెంట్ చేయాలి అని కూడా మన లా కమిషన్ చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు సెడిషన్ లా గురించి కొన్ని కేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ కేసు వచ్చేసి రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేస్ 1950లో అయింది కేసు. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే ప్రజలు వాళ్ళ గవర్నమెంట్ చేస్తున్న పనులకి వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ ఇంకా క్రిటిసిజం అనేది ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, అది సెడిషన్ లా కిందికి రాదు అని ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది.
నెక్స్ట్ కేసు వచ్చేసి కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేస్ 1962. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే మన స్టేట్ ఇంకా సెంటర్ సేఫ్టీ ఇంకా సెక్యూరిటీ వాళ్ళ స్టేట్ స్టెబిలిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఇట్లాంటి సెడిషన్ లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ కేసు చూడండి, వినోద్ దువా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2021. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే ప్రతి ఇండియాలో ఉన్న సిటిజన్కి గవర్నమెంట్ గురించి గవర్నమెంట్ ఫంక్షన్స్ గురించి, గవర్నమెంట్ గురించి కాదు, గవర్నమెంట్ చేసే ఫంక్షన్స్ని క్రిటిసైజ్ చేసే రైట్, కమెంట్ చేసే రైట్ ప్రతి ఇండియన్ సిటిజన్స్కి ఉంటుంది అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఫోర్త్ కేసు వచ్చేసి ఎస్జి వొంబెట్కేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2023. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే ఈ అండర్ 124A సెక్షన్ ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్కి సెంటర్ గవర్నమెంట్కి ఇట్లా సెడిషన్ లా అనేది ఓవర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి కొంతకాలం వరకు ఈ సెడిషన్ లాస్ అనేవి సస్పెండ్ చేయాలి అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. సో ఇది లాస్ట్ అండ్ రీసెంట్ జడ్జ్మెంట్ అనమాట సెడిషన్ లా గురించి. సో ఇది మొత్తానికి కంప్లీట్ ఐడియా. సో లా కమిషన్ ఏమంటుందంటే సెడిషన్ లా అనేది కంటిన్యూ చేయాలి, కాకపోతే దాన్ని మిస్యూజ్ని ఎట్లా ప్రివెంట్ చేయాలో దాని ప్రొసీజర్స్ కూడా సరిగ్గా పాటించాలి అని లా కమిషన్ రికమెండేషన్స్ ఇస్తుంది. టాపిక్ వచ్చేసి గ్రీవియన్స్ రిడ్రెసల్ అసెస్మెంట్ అండ్ ఇండెక్స్, GRAI. సో ఫస్ట్ ఈ గ్రీవియన్స్ రిడ్రెసల్ అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఏ డిపార్ట్మెంట్కి అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కానీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయత్, మున్సిపాలిటీస్ ఇట్లాంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ గ్రీవియన్స్ రిడ్రెసల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ గ్రీవియన్స్ రిడ్రెసలే సాల్వ్ చేస్తుంది. మున్సిపాలిటీస్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ గ్రీవియన్స్ రిడ్రెసల్స్ మాత్రమే సాల్వ్ చేస్తాయి. సో అట్లా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అవి సాల్వ్ చేసుకోవడానికి ఈ గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది తీసుకొని వచ్చారు. కానీ మ్యాక్సిమం ఇప్పుడు అంత ఎఫిషియెంట్గా గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్స్ అనేవి జరగట్లేదు. సో ఈ గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజంని ఇంప్రూవ్ చేయడానికి దీన్ని ప్రతి స్టేట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజంతో కాంపిటీషన్ పెంచడానికి ఇండెక్స్ అనేది తీసుకొని వచ్చారనమాట. ఆ ఇండెక్స్ పేరే గ్రీవియన్స్ రిడ్రెసల్ అసెస్మెంట్ అండ్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ అనేది యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్ సో ఇది లాంచ్ చేసిందనమాట. సో మనకి గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం కోసం కొన్ని అదర్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి తీసుకొని వచ్చారు. అట్లా సిపి గ్రామ్స్ అనేది ఒకటి. సిపి గ్రామ్స్ అంటే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. మళ్ళీ లోక్పాల్ ఇంకా స్టేట్ లోకాయుక్తాస్ కూడా గ్రీవియన్స్ మేనేజ్మెంట్ సిస్టంలో ఒక పార్టే అనమాట, ఎక్స్టెన్షన్. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ, మళ్ళీ గుజరాత్ స్వాగత్ డిజిటల్ ప్లాట్ఫామ్ గుజరాత్లో, స్పందన డిజిటల్ ప్లాట్ఫామ్ ఆంధ్రప్రదేశ్లో, రాజస్థాన్ సంపర్క్ రాజస్థాన్లో, ఈ అభిజోగా ఒడిస్సాలో, ఇవన్నీ కొన్ని ఆన్లైన్ గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అనమాట. సో ఇవన్నీ కొన్ని తీసుకొని వచ్చారు. ఎందుకు ఇట్లా తీసుకొని వస్తున్నారు అంటే గవర్నెన్స్ని మ్యాక్సిమైజ్ చేయడానికి, గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ ఇంకా ఎఫిషియన్సీని ప్రమోట్ చేయడానికి గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం పైన మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కువ ఫోకస్ చేసిందనమాట. సో అట్లా ఫోకస్ చేయడం ఒక ఇనిషియేటివే గ్రీవియన్స్ రిడ్రెసల్ అసెస్మెంట్ అండ్ ఇండెక్స్ అనమాట. సో ఈ ఇండెక్స్లో 4 మెయిన్ డైమెన్షన్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఎఫిషియన్సీ, ఫీడ్బ్యాక్, డొమైన్, ఆర్గనైజేషనల్ కమిట్మెంట్. సో ఈ 4 కీ డైమెన్షన్స్ అనమాట. సో జనరల్గా
ఈ ఇండెక్స్లో 89 సెంట్రల్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ అనేవి పార్టిసిపేట్ చేసినాయి. ర్యాంకింగ్ కూడా ఈ 89 మినిస్ట్రీస్ ఇంకా డిపార్ట్మెంట్స్కే చేసినారనమాట. ఇంకా ఈ ఇండెక్స్ వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ ఏమైంది అంటే మామూలుగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, ఏమైనా పబ్లిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం సెంట్రల్ మినిస్ట్రీస్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ మ్యాక్సిమం 32 డేస్ తీసుకుంటుండే. కానీ ఇది వచ్చిన తర్వాత 2021లో ఆల్మోస్ట్ 32 డేస్ తీసుకుంటుండే కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. బట్ 2022 వచ్చే వరకు 27 డేస్ మాత్రమే తీసుకుంటుంది. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్పీడ్ అనేది పెరిగింది ఈ రిపోర్ట్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత. సో ఇది మొత్తానికి గ్రీవియన్స్ రిడ్రెసల్ అసెస్మెంట్ అండ్ ఇండెక్స్ గురించి. టాపిక్ వచ్చేసి ఓటీటీ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా. సో ఓటీటీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్స్. సో మనము ఈ ఓటీటీని యూజ్ చేసి వెబ్ సిరీస్ చూడొచ్చు, టీవీ షోస్ చూడొచ్చు, టీవీ ప్రోగ్రామ్స్, మూవీస్, ఇవన్నీ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఓటీటీలో మనం చూడొచ్చు. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట, ఓటీటీ ఎగ్జాంపుల్స్. సో ఇట్లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ని రెగ్యులేట్ చేసేది డిజిటల్ పబ్లిషర్ కంటెంట్ గ్రీవియన్సెస్ కౌన్సిల్ అనమాట. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద పనిచేస్తుంది. సో ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఇంకా ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఓటీటీ ప్లాట్ఫామ్స్ని. సో ఇది ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2021 IAMAI కింద ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో దీని మెయిన్ ఫంక్షన్ ఏంది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఐటీ రూల్స్ 2021ని పాటిస్తున్నాయా లేదా అని కంటిన్యూస్గా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ టాపిక్ అనేది ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఐటీ రూల్స్ 2021ని వయోలేట్ చేసిందనమాట. ఎందుకంటే కొన్ని అడల్ట్ కంటెంట్, ఇంకా కొంచెం అట్లా ఏమంటారు అడల్ట్ కంటెంట్, ఇంకా అట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్స్ అన్నీ క్రియేట్ చేస్తుంది అనేసి డిజిటల్ పబ్లిషర్ కంటెంట్ గ్రీవియన్సెస్ కౌన్సిల్ అనేది ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది. సో దాన్ని ఏమంటారు, సో దాన్ని డిస్మిస్ చేస్తూ, ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ని డిస్మిస్ చేస్తూ ఒక యాక్షన్ అయితే తీసుకుంది. అందుకే ఈ ఓటీటీ రెగ్యులేషన్ ఇన్ ఇండియా అనే టాపిక్ మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉంది. టాపిక్ వచ్చేసి అఫర్మేటివ్ యాక్షన్. అఫర్మేటివ్ యాక్షన్ అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనమాట. ఒక స్పెసిఫిక్ రేస్కి కానీ, జెండర్కి కానీ, ట్రైబ్ లేదా క్యాస్ట్, వీళ్ళందరికీ ఒక పాజిటివ్ డిస్క్రిమినేషన్. అంటే వాళ్ళకి అంటే ఎవరైతే సోషల్లీ ఇంకా ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మనం బేసిక్గా రిజర్వేషన్ సిస్టమ్ ఇండియాలో తీసుకొచ్చినాం. అట్లాగే యుఎస్లో ఈ అఫర్మేటివ్ యాక్షన్ అనేది తీసుకొని వచ్చారు. అంటే అఫర్మేటివ్ యాక్షన్ యుఎస్లో రిజర్వేషన్ సిస్టమ్ అన్నట్టు. మన ఇండియాలో దాన్ని రిజర్వేషన్ సిస్టమ్ అంటారు, యుఎస్లో అఫర్మేటివ్ యాక్షన్ అని అంటాం. ఓకే, సో అక్కడ జనరల్గా బ్లాక్స్కి, హిస్పానిక్ పీపుల్కి, ఇంకా వేరే మైనారిటీ స్టూడెంట్స్ని యూనివర్సిటీస్ ఇంకా కాలేజ్లో వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం కాలేజ్లో ఇంకా యూనివర్సిటీస్లో అఫర్మేటివ్ యాక్షన్ అనేది తీసుకొని వచ్చారు. కానీ రీసెంట్గా యుఎస్ సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే అఫర్మేటివ్ యాక్షన్ ఓన్లీ కొంచెం వాటికి అంటే లిమిటెడ్ ఉండాలి, ఫిక్స్డ్ ఉండాలి అని యుఎస్ సుప్రీంకోర్టు చెప్తుంది. సో యాక్చువల్గా అఫర్మేటివ్ యాక్షన్ అనేది యుఎస్లో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క చేంజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళది ఫిక్స్డ్ ఉండదు. కానీ మన ఇండియాలో అట్లా కాదు. ఇందిరా సహాని జడ్జ్మెంట్ ప్రకారం 50% వరకు రిజర్వేషన్ సిస్టమ్ ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ ఎడ్యుకేషన్లో కానీ, ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నిట్లో 50% రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుంది. కానీ యూఎస్లో అట్లా కాదు. సో రీసెంట్గా యూఎస్ సుప్రీంకోర్టు ఏమంటుందంటే అఫర్మేటివ్ యాక్షన్ కొంచెం ఫిక్స్డ్ పెట్టి ఉండాలి అని చెప్తుంది. అంతే, ఇది అఫర్మేటివ్ యాక్షన్ టాపిక్ గురించి. టాపిక్ వచ్చేసి గవర్నర్స్ పవర్. సో గవర్నర్ పవర్
మళ్ళీ ప్రెసిడెంట్ పవర్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఆర్టికల్ 153 నుంచి 162 వరకు గవర్నర్ గురించి డిస్కస్ చేయబడింది కాన్స్టిట్యూషన్లో. ఆర్టికల్ 153 ఏం చెప్తుంది అంటే ప్రతి స్టేట్లో గవర్నర్ ఉండాలి అని. ఆర్టికల్ 157 ఇంకా 158 కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు ఎందుకు ఇంపార్టెంట్ అంటే గవర్నర్ పోస్ట్ గురించి 157 ఇంకా 158 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాయి. సో ఈ ఆర్టికల్స్ ప్రకారం 157 ఇంకా 158 ప్రకారం గవర్నర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, 35 years అయి ఉండాలి, గవర్నర్ క్వాలిఫికేషన్స్ అనమాట. అండ్ ఈయన లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్లో కానీ మెంబర్ అయి ఉండకూడదు. మళ్ళీ ఆఫీస్ ఆఫ్ అంటే సపరేట్ ఆఫీస్ ప్రాఫిట్ వచ్చే ఏ ఆఫీస్లో కూడా ఈయన ఉద్యోగం చేయకూడదు అనమాట. సో ఇవన్నీ గవర్నర్ క్వాలిఫికేషన్స్. సో గవర్నర్ గురించి అంటే సెంటర్కి అంటే స్టేట్స్ ఇంకా గవర్నర్ రిలేషన్షిప్ మంచిగా ఉండాలి అనేసి 4 committees రికమెండేషన్స్ ఇస్తాయి అన్నమాట కొన్ని పాయింట్స్. సో ఆ 4 committees వచ్చేసి రాజ్మన్నర్ కమిషన్, పుంచి కమిషన్, సర్కారియా కమిషన్, ఇంకా వెంకటచలయ్య కమిషన్. ఈ 4 కమిషన్స్ మంచి రిలేషన్షిప్ ఉండడానికి గవర్నర్కి ఇంకా స్టేట్స్కి మంచి రిలేషన్షిప్ ఉండడానికి కొన్ని రికమెండేషన్స్ ఇస్తాయి అన్నమాట. ఇంకా ఆర్టికల్ 200 కూడా ఇంపార్టెంటే. ఆర్టికల్ 200 ఏం చెప్తుందంటే గవర్నర్ ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్ కొన్ని బిల్స్ పాస్ చేసాయి. సో ఆ బిల్స్ని సైన్ చేసి యాక్సెప్ట్ చేసే పవర్ గవర్నర్కి ఉంటుంది. లేకపోతే కొన్ని సైన్ చేయకుండా ఆపడం కానీ, కొన్ని బిల్స్ ప్రెసిడెంట్కి పంపించడం కోసం అట్లా గవర్నర్ ఆపుతూ ఉంటాడు అనమాట. కొన్ని బిల్స్లో ఆయన సైన్ చేస్తాడు. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకుందంటే రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ అంటే తమిళనాడు సీఎం గవర్నర్కి కొన్ని పోర్ట్ఫోలియోస్, వాళ్ళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పోర్ట్ఫోలియోస్ చేంజ్ చేయాలి అనేసి గవర్నర్కి రిక్వెస్ట్ చేస్తాడనమాట. ఎందుకు గవర్నర్కి రిక్వెస్ట్ చేస్తున్నాడంటే ఆర్టికల్ 164 Clause 1 ప్రకారం గవర్నర్కి సీఎంని ఇంకా వాళ్ళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేసే పవర్ ఓన్లీ గవర్నర్కే ఉంటుంది. సో ఇప్పుడు గవర్నర్కి ఏం కావాలి, డిఫరెంట్ మినిస్టర్స్ వాళ్ళ మినిస్ట్రీస్ చేంజ్ చేయాలి, డిపార్ట్మెంట్స్ చేంజ్ చేయాలి. కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్లో అపాయింట్ చేసే పవర్ ఓన్లీ గవర్నర్కి ఉంటుంది. సో అందుకే గవర్నరే రిక్వెస్ట్ చేస్తుంటారు చేంజ్ చేయమని. కానీ గవర్నర్ రిజెక్ట్ చేసిండు అనమాట. అందుకే ఇంకా సెంటర్కి గవర్నర్ అంటే ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ అనమాట స్టేట్లో. సో ఇంకా మొత్తం గవర్నర్కి చీఫ్ మినిస్టర్స్కి అస్సలు వాడట్లేదు. సో ఈ ఒక్క స్టేట్లోనే కాదు, చాలా స్టేట్స్లో ఇద్దరికి స్టేట్ గవర్నమెంట్కి ఇంకా గవర్నర్కి పడట్లేదు. అందుకే ఇప్పుడు ఫ్రీక్వెంట్ టజల్ ఉంది. ఢిల్లీ గవర్నమెంట్ చూసుకోండి, లేకపోతే ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ కూడా. సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 214 ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇమీడియట్ లా ఆర్డినెన్స్ టెంపరరీ లా పాస్ చేసే పవర్ ఓన్లీ గవర్నర్కే ఉంటుంది. సో ఆ పవర్ కూడా ఎట్లా పడితే అట్లా ఢిల్లీ స్టేట్లో మనం చూస్తున్నాం. ఢిల్లీ స్టేట్లో ఆర్డినెన్స్ ఎట్లా పడితే అట్లా తీసుకొని వస్తున్నారు. సో అట్లా గవర్నర్కి ఇంకా స్టేట్ గవర్నమెంట్కి ఫ్రీక్వెంట్ టజల్ అయితే ఉంది మన ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఫస్ట్ ఢిల్లీ గవర్నమెంట్ అయితే ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ కూడా జాయిన్ అయింది. సో ఇది మొత్తానికి గవర్నర్ పవర్స్ గురించి. టాపిక్ వచ్చేసి జనరల్ కన్సెంట్ టు సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఇది ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బాడీ. సో ఎక్కడన్నా ఓవరాల్ కంట్రీలో ఏ క్రైమ్స్ జరిగినా కానీ స్టేట్స్ పర్మిషన్తోని సిబిఐ వెళ్ళి ఎంక్వైరీ చేసే రైట్ ఉంటుంది. కానీ కొన్ని స్టేట్స్ ఏంటి అంటే సిబిఐకి ఇన్వెస్టిగేషన్ చేసే పర్మిషన్ ఇవ్వదు. సో అట్లా చాలా స్టేట్స్ ఇప్పుడు పర్మిషన్, అప్పుడు ఫస్ట్ సిబిఐకి డైరెక్ట్గా వచ్చి ఇన్వెస్టిగేట్ చేసే పవర్ ఉంటుండే. స్టేట్స్ ఆల్రెడీ కన్సెంట్ ఇచ్చి పెడుతుండే ఎప్పుడు పడితే అప్పుడు సిబిఐ వచ్చి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని. కాకపోతే స్లోగా సిబిఐకి ఇచ్చిన పర్మిషన్స్ అన్నీ విత్డ్రా చేసుకుంటూ పోతున్నాయి. ఆ లిస్టులో వెస్ట్ బెంగాల్, మిజోరాం, పంజాబ్ ఆల్రెడీ యాడ్ అయిపోయినాయి. జనరల్ కన్సెంట్ అనేది విత్డ్రా చేసుకున్నాయి. జనరల్ కన్సెంట్ అంటే ఏం లేదు, సిబిఐకి పర్మిషన్ ఇవ్వడం అనమాట. సో జనరల్ కన్సెంట్ అనేది వెస్ట్ బెంగాల్, మిజోరాం ఇంకా పంజాబ్ అయితే విత్డ్రా చేసుకున్నాయి. ఇప్పుడు రీసెంట్గా తమిళనాడు కూడా జనరల్ కన్సెంట్ అనేది విత్డ్రా చేసుకుంది. సో ఇంకొక
ఎట్లా వీళ్ళ పర్మిషన్ లేకుండా కూడా సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు. ఎట్లా అంటే 2 కేసెస్ ఉంటాయి. ఆ 2 కండిషన్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇంకా హైకోర్టు సిబిఐకి ఆర్డర్స్ పాస్ చేసిందంటే, ఎక్కడైనా ఒక క్రైమ్ గురించి ఆర్డర్ పాస్ చేస్తే ఇన్వెస్టిగేట్ చేయడానికి, వాళ్ళు స్టేట్ పర్మిషన్ లేకుండా కూడా ఈ సుప్రీంకోర్టు ఇంకా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్తోని వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసే రైట్ సిబిఐకి ఉంటుంది. మళ్ళీ ఇంకొక కండిషన్ ఏంటి అంటే, ఎప్పుడైతే రెడ్ హ్యాండెడ్గా కరప్షన్ బ్రైబ్ తీసుకున్నట్టు సిబిఐ పట్టుకుంటే, లేకపోతే పట్టుకున్నారనుకో, అప్పుడు కూడా వెళ్ళి సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు వితౌట్ స్టేట్ పర్మిషన్. సో ఈ 2 కేసెస్లో స్టేట్ పర్మిషన్ లేకుండా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసే రైట్స్ ఉంటాయి. సో ఇది జనరల్ కన్సెంట్ టు సిబిఐ గురించి. అపాయింట్మెంట్ ఆఫ్ డీజీపీ టాపిక్ గురించి నేర్చుకుందాం. సో జనరల్గా డీజీపీ అనేటైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఒక స్టేట్కి అతిపెద్ద పోలీస్ ఆఫీసర్ ఎవరంటే డీజీపీ అనమాట, స్టేట్కి కానీ యూనియన్ టెరిటరీ కానీ. సో ఈయనకి 3 స్టార్ ర్యాంక్ ఉంటుంది. సో జనరల్గా ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2006, ఈ కేస్ ప్రకారం డీజీపీ అపాయింట్మెంట్స్ ఎట్లా చేయాలనేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పాస్ చేసింది. సో ఎట్లా అంటే, స్టేట్ గవర్నమెంట్ ముగ్గురు సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ని సెలెక్ట్ చేసి యూపీఎస్సీకి రికమెండేషన్స్ పంపుతుంది. ఆ 3 పేర్లు. యూపీఎస్సీ ఏం చేస్తుంది అంటే 3 మెంబర్ ప్యానెల్ ఫామ్ చేస్తుంది. ఒక కమిటీ, 3 మెంబర్స్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో యూపీఎస్సీ రిప్రజెంటేటివ్ ఉంటాడు, సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఉంటాడు, స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. సో ఈ ముగ్గురు కలిసి డీజీపీ పోస్ట్కి ఎవరు ఎఫిషియెంట్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట నార్మల్ కండిషన్స్లో. కానీ రీసెంట్గా పంజాబ్ పోలీస్ అమెండ్మెంట్ బిల్ 2023 అనేది పాస్ చేస్తుంది. సో ఈ బిల్లు ప్రకారం పంజాబ్ పోలీస్ యాక్ట్ 2007ని బైపాస్ చేసి ఏమంటారంటే, స్టేట్ లిస్టులో పోలీస్ ఇంకా పబ్లిక్ ఆర్డర్ ఉంది. సెవెంత్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో మనకి స్టేట్ లిస్టులో పబ్లిక్ ఆర్డర్ ఇంకా పోలీస్ స్టేట్ లిస్ట్ కిందనే ఉంది. సో డీజీపీ అపాయింట్మెంట్ కూడా మా పరిధిలోనే చేసుకుంటాము అనేసి పంజాబ్ ఏం చేస్తుంది, పంజాబ్ పోలీస్ అమెండ్మెంట్ బిల్ 2023ని పాస్ చేస్తుంది. సో ఈ బిల్లు ప్రకారం 7 మెంబర్ కమిటీని ఫామ్ చేసి 3 సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ని సెలెక్ట్ చేసి అందులో ఒక మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ని డీజీపీ పోస్ట్కి అపాయింట్ చేసుకుంటారు అనమాట విత్ ఇన్ అ స్టేట్. కానీ అంతకుముందుకు ఏముంటుండే, యూపీఎస్సీ కమిటీ ఫామ్ చేసి వాళ్ళు డిసైడ్ చేస్తున్నాయి అనమాట డీజీపీని. ఓకే, సో ఇది మొత్తానికి పంజాబ్ కొంచెం చేంజెస్ చేసింది. సో 7th షెడ్యూల్ ఇంకా స్టేట్ లిస్ట్ని పాయింట్స్గా తీసుకొని పంజాబ్ పోలీస్ అమెండ్మెంట్ బిల్ 2023ని తీసుకొని వచ్చి డీజీపీ అపాయింట్మెంట్ ప్రొసీజర్స్ని కొంచెం చేంజ్ చేసిందనమాట. టాపిక్ వచ్చేసి జస్టిస్ క్లాక్స్. సో జస్ట్ టెక్స్ట్ బుక్స్లో ఇండెక్స్ పేజ్ లాగా మనకి ఏ చాప్టర్స్ ఉన్నాయి అవన్నీ మనకి తెలుస్తాయి కదా. సో అట్లనే హై కోర్ట్స్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ డాటా ఏమేమి కేసెస్ కంప్లీట్ అయినాయి, ఏమేమి పెండింగ్ కేసెస్ ఉన్నాయి, ఇట్లా కొంచెం ఆ కోర్ట్స్ గురించి మొత్తం పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వడానికి కోర్ట్ ఇన్ఫర్మేషన్ అంతా జస్టిస్ క్లాక్స్లో పెడతారనమాట. ఇది మెయిన్గా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర జస్టిస్ క్లాక్స్ అనేవి ఇన్స్టాల్ చేసి ఉంటాయి. సో దీని మెయిన్ ఎయిమ్ ఏంది అంటే, పబ్లిక్కి కోర్టులో జరుగుతున్న విశేషాలు, కోర్టు గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ జస్టిస్ క్లాక్స్లో పెడుతుంది. సో దీనివల్ల ఏంది అంటే పబ్లిక్కి అవేర్నెస్ వస్తుంది, ఇంకా కోర్ట్స్ గురించి ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. సో గుజరాత్ హైకోర్టు అనేది ఫస్ట్ హైకోర్టు అనమాట. ఓవరాల్ కంట్రీలో ఫస్ట్ జస్టిస్ క్లాక్స్ అనేది గుజరాత్ హైకోర్టే ఇన్స్టాల్ చేసింది. ఓకే, సో ఇది మొత్తానికి జస్టిస్ క్లాక్స్ గురించి. టాపిక్ వచ్చేసి న్యాయ వికాస్ పోర్టల్ అనమాట. సో ఈ న్యాయ వికాస్ పోర్టల్ ఎందుకు వచ్చింది అంటే, ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ని మానిటర్ చేయడానికి న్యాయ వికాస్ పోర్టల్ అనేది వచ్చింది. సో అసలు ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఏంటి అంటే, ఈ స్కీమ్ కింద ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ లేదో, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ ఇంకా సబార్డినేట్స్ కోర్ట్స్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి ఈ స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు. సో ఫండింగ్ అనేది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా ఉంది.
ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ ఇంకా హిమాలయన్ స్టేట్స్లో కాకుండా మిగతా స్టేట్స్లో ఫండింగ్ వచ్చేసి 60-40% అనమాట. సో ఈ అంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చేపియాలన్నమాట. డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఇంకా సబార్డినేట్ కోర్ట్స్లో. మళ్ళీ నార్త్ ఈస్టర్న్ ఇంకా హిమాలయన్ స్టేట్స్లో పర్సంటేజ్ వచ్చేసి 90:10%. మళ్ళీ యూనియన్ టెరిటరీస్లో టోటల్ 100% మొత్తం సెంట్రల్ గవర్నమెంటే ఫండ్ చేస్తుంది. సో ఈ న్యాయ వికాస్ పోర్టల్ ఏం చేస్తుంది అంటే ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కరెక్ట్గా అవుతున్నాయా అనేసి మానిటర్ చేస్తుంది అనమాట ఈ పోర్టల్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కింద క్రియేట్ చేయబడింది. ఓకే, సో ఇది న్యాయ వికాస్ పోర్టల్ గురించి. టాపిక్ వచ్చేసి పంచాయత్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో పంచాయత్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎందుకు వచ్చింది అంటే పంచాయత్ లెవెల్లో మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫ్రీ వాటర్ యాక్సెస్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ, మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిగా ఉండడానికి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మంచిగా ఉండడానికి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, ఇట్లాంటి బేసిక్ నెసెసిటీస్ అన్నీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఇంక్లూడ్ అయినాయి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం ఓవరాల్గా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే పంచాయత్ సిస్టమ్ నుంచే, అంటే గ్రామ సభ, గ్రామ పంచాయత్ లెవెల్ నుంచే మనం తీసుకుంటూ రావాలి. అందుకు పంచాయత్ డెవలప్మెంట్ ఇండెక్స్ని తీసుకొని వచ్చారనమాట. సో ఇదేం చేస్తుంది అంటే పంచాయత్ లెవెల్లో కరెక్ట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఇంకా దాన్ని కౌంటర్ చేయడానికి, కాంపిటీషన్ పెంచడానికి ఈ ఇండెక్స్ అనేది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ రిలీజ్ చేస్తుంది. ఓకే, సో పంచాయత్ ప్రోగ్రెస్ గురించి ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. సో దీని కింద ర్యాంక్స్, స్కోర్స్, గ్రేడ్స్ అని డిఫరెంట్గా కేటగరైజ్ చేసి పెడతారనమాట. ఓకే, సో ఇది అసలు ఈ పంచాయత్ డెవలప్మెంట్ ఇండెక్స్ మెయిన్ ఎయిమ్ ఏంది అంటే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని లోకలైజ్ చేయడం. సో ఇది పంచాయత్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి.